ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఒకసారి చూడండి. ఇవి గుర్తున్నాయా? చిన్నప్పుడు చాలా ఆటలాడేవాళ్ళం. వీటిని గులిగింత పూసలు ఆర్ గురిగింజ పూసలు అని చెప్పేసి అంటాం. సో ఈ పూసలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? ఒక పాదికి అంటే ఒక చెట్టుకి ఒక మొక్క కాస్తాయి అన్నమాట. సో ఇలా ఉంటాయి కాయలు. సో ఆ కాయల లోపల ఇదిగో ఇలా ఉంటాయి. ఓకేనా? ఒకసారి మనం ఇదో చూద్దాం, చూడండి. ఓకేనా? ఇదో ఇవి గురిగింజ పూసలు అనమాట. సో మీకు డౌట్ వచ్చింది కదా, అసలు ఈ పాదు ఎలా ఉంటుంది అనేసి చూడాలని అనిపిస్తుంది కదా. సరే అయితే మీకోసం ఆ పాదు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకేనా? సరే అయితే మరి మనం వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో ఇదేనండి ఆ గురిగింజ పూసల పాదు. సో చూడండి, దాని లీవ్స్ ఎలా ఉంటాయంటే ఇలా చింతాకుల్లా ఉంటాయి అన్నమాట. సో దీనికి ఇలా కాస్తాయి కాయలు. సో ఈ కాయలే నేను కోసుకొచ్చాను. సో ఇలా సో ఇవి చూడండి పువ్వులు అనమాట. సో అచ్చం ఎలా ఉంటాయంటే చిక్కుడు పువ్వుల్లా ఉంటాయి. కాయలు కూడా చూడండి చిక్కుడు కాయలాగానే ఉంటాయి అచ్చం. ఓకేనా? సో ఇవి పాదనమాట. అలా పైకి అలా ఏదన్నా తీసుకుని బాగుతుంది. ఇది ఒక గడ్డి మొక్కే. సో ఇది ఒక గడ్డి మొక్కే, కానీ ఈ పూసల్ని లక్ష్మీదేవికి అలా చాలా ఇష్టమైనయట. సో అందుకని అలంకారానికి ఉపయోగిస్తారు. అలాగే దీనికి ఒక నానుడు ఉందండి. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, గులిగింత పూసట నల్లవాడిని చూసి నవ్విందట. దాని వెనకున్న నలుపు మరిచిపోయి. ఇది చూడండి, ఈ పూసకి వెనక నలుపుగాను ఎదరేమో రెడ్ కలర్లోనూ ఉంటుంది. సో అందుకని ఆ నానుడు ఉందన్నమాట. ఇది నల్లవాడిని చూసి నవ్వింది అని అంటే అర్థం ఏంటంటే, ఎవరైనా మన ఎదుట తప్పులు చేశారనుకోండి, మనం చేసిన మిస్టేక్స్ అక్కడికక్కడే మర్చిపోయి వాడు చేసిన దాన్ని అంటూ ఉంటాం కదండి, అదనమాట దాని అర్థం. సో ఈ నానుడు ఏంటంటే, గులిగింత పూస వెనకున్న నలుపుని మర్చిపోయి నల్లవాడిని చూసి నవ్విందట అని చెప్పేసి. సో ఇలాంటి క్యారెక్టర్స్ ఏమన్నా ఉంటే అవి నెగ్లెక్ట్ చేసి మనం ఒకప్పుడు తప్పు చేసి ఉన్నాం అంటే, ఎవరు తప్పు చేయని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కదండి లోకంలో. ఏదో ఒక చిన్న మిస్టేక్ చేస్తారు. ఒకరోజు మనం మిస్టేక్ చేసి ఉన్న వాళ్ళమే అని అనుకుని ఆలోచించుకుని ఎదుటివాడిని చూసి హేళన చేయకుండా ఉండి మనలో ఉన్న మంచితనాన్ని పెంచుకుంటే మంచిది.